హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా పూర్తి వీడియోని చూడట్లేదు. అలాగే ఎవరు కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి వీడియోకి ఒక లైక్ చేసి పూర్తి వీడియోని చూడండి. ఇలా చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారు అవుతారు. కనుక నేను చెప్పిన ఈ 2 పనుల్ని తప్పకుండా చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. గ్రామం పేరు మల్లవరం. ఆ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన ప్రదేశం ఒకటి ఉంది. అదే మల్లయ్య కోట. ఆ కోట ఎందుకు ప్రసిద్ధి అంటే అక్కడ దెయ్యాలుంటాయని చాలామంది నమ్ముతారు. అయితే ఇది నిజమా కాదా అనేది తెలుసుకోవడానికి కోటలో ఒక రియాలిటీ షోని ప్లాన్ చేస్తారు. ఏమని అంటే ఎవరైతే ఆ షో చివరి వరకు సర్వైవ్ అవుతారో వారికి 2 కోట్ల ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు. తర్వాత కొన్ని రోజులకి ఆడిషన్స్ కూడా జరిగాయి. అయితే మొత్తం మందిలో 11 మందిని సెలెక్ట్ చేశారు. కొన్ని రోజులకే మల్లయ్య కోటకు కూడా పంపించడం జరిగింది. వారు వెళ్ళిన రోజు ప్రశాంతంగానే ఉంది. వారికి ఆ రోజే మొదటి టాస్క్ని కూడా అసైన్ చేశారు. అందులో ఒక మహిళ టాస్క్ రూల్స్ని చదువుతుంది. టాస్క్ పేరేంటంటే వీలైతే పట్టుకో లేకపోతే చచ్చిపో. అది విన్న కంటెస్టెంట్స్ అంతా భయపడిపోయారు. అయితే ఈ టాస్క్లో ఏం చేయాలి అంటే మల్లయ్య కోటలో షో డైరెక్టర్స్ కొన్ని నల్లమందు ముగ్గులు వేసిన ప్రదేశాలు ఉంటాయి. మొత్తం 11 మందిలో ఎవరైతే ఆ ముగ్గుల్ని కనుక్కుంటారో వారు సేఫ్, మిగిలిన వారు ఎలిమినేట్ అయిపోతారు. అయితే గేమ్ మొదలైంది. అందరూ వెతకడం మొదలుపెట్టారు. అయితే ముగ్గుల్ని కనిపెట్టేశారు. అయితే అందులో ఒక షో డైరెక్టర్స్ పెట్టని ముగ్గు కూడా ఒకటి ఉంది. అది ఎక్కడున్న విషయం వాళ్ళలో ఎవ్వరికీ తెలియదు. అయితే అందులో ఒక మహిళ వెతికే క్రమంలో వెనుక నుంచి ఏదో సడన్గా కదులుతుంది. ఆమె అనుకోకుండా ఆ ముగ్గులో పడిపోతుంది. అలా పడిన వెంటనే పైనుండి ఒక తెల్లటి ఆకారం అమాంతంగా తన మీదకి దూకుతుంది. తను కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే తను ఆమె రూమ్లో ఉంటుంది. చుట్టూ మిగతా కంటెస్టెంట్స్ అంతా గుమ్ముగూడిపోయి ఆమె వైపు చూస్తూ ఉంటారు. అందరూ ఏమైంది అంటూ అడుగుతూ ఉంటారు. అప్పుడు తను అరుస్తూ వద్దు, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం అంటూ ఏడవడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఆ కోటలో ఏవేవో వింతలు జరుగుతూ ఉంటాయి. సడన్గా ఏవో కేకలు వినిపించడం, కోటలో ఏవో ఆకారాలు కనిపించడం మొదలవుతాయి. అయితే టాస్క్లో 11 మందిలో 8 మంది ఎలిమినేట్ అయిపోతారు. అక్కడ జరిగే ఆ విషయాలన్నీ ఇంతకుముందే ఆ యాజమాన్యానికి వారు ఇన్ఫామ్ చేస్తారు. కానీ షో అగ్రిమెంట్ ప్రకారం ఎలిమినేట్ అయితే తప్ప ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదని రూల్ ఉంది. అయితే ముగ్గురిలో ఒకడు రాత్రి 12 గంటలకి బయటకు వస్తాడు. చూస్తే కరెంట్ పోయింది. క్యాండిల్ కోసం కిచెన్కి వెళ్తాడు. క్యాండిల్ వెతకడం మొదలు పెడతాడు. క్యాండిల్ వెలిగించి హాల్కి వస్తాడు. రూమ్కి వెళ్దామని అడుగులు వేయగానే ఎదుటి నుంచి ఒక తెల్లటి చీర కట్టుకున్న మహిళ పెద్దగా కేకలు వేసుకుంటూ పెద్దగా నవ్వుకుంటూ అతని వైపు వస్తుంది. దగ్గరకు వచ్చి క్యాండిల్ని అని ఆర్పేస్తుంది. చాచిపెట్టి మెడపై ఒక్కటి కొట్టగానే అతనికి మెలకువ వచ్చేస్తుంది. అతను మొత్తం అల్లాడిపోతూ ఊపిరి పీల్చుకోలేని స్థితిలో పడిపోతాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి.